చూపిస్తావా మంత్రివర్య మాజీ మంత్రివర్యులు నాకు ఎప్పుడన్నా పైసలు ఇచ్చినాడుగా నువ్వు చూపిస్తావా? ఒక మాజీ మంత్రి సర్పంచ్కి పైసలు ఇవ్వగలుగుతాడా? ఎందుకు ఇవ్వగలుగుతాడు? ఇల్లీగల్గా ఉన్నావా? నువ్వు లీగల్గా ఉన్నావా? అది నీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఆర్టీవీ చేసిన స్ట్రింగ్ ఆపరేషన్ నేను దొంగను ఇప్పుడు మీకు ప్రూఫ్ తెలుస్తలేదా అమ్మ? 80 లక్షల ట్యాక్సీని మినిమం 5% వెలిస్తే 1,10 లక్షలు తీయాలి. 8 కోట్లు చేసిందంటే ఇటువంటి మెడలోంచి దొంగల మెడలోంచే కదా ట్యాక్స్ వసూలు చేసిన. దొంగ నేను ఆయన అడిగిన మాట నన్ను అడుగుతారేమమ్మా? మీరు ఆయనని అడగాలి. ఇప్పుడు తీసుకుపోయి అడగండి. నోరుగా ఆయనకే ఉండవచ్చు కదా, అంతకంటే ఎక్కువ ఇస్తాం నోరు. ఈ దొంగ వ్యవహారాలు, ఈ బట్టబాజి మాటలు ఇవన్నీ బంద్ చేయాలి. ఆయన మాట్లాడేమో కూడా ఈశ్వర్ చూపిస్తాడా పైసలు తీసుకున్నానని? దాని మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నన్ను పడుకున్నాను గెలికింది. నేనున్నప్పుడు నాకున్న పంచాయతీలలో నాకున్న సర్పంచులు ఉన్నప్పుడు కలెక్టర్ చేతులు ఉండే, ఎంపీ రెడ్డి ఆయన అది కనుసన్నలలో ఉండే, సస్పెండ్ చేస్తా సర్పంచ్ అని చెప్పి ఇమ్మీడియట్లీ ఈ దొంగతనాన్ని కాలేజీని కట్టిండు. ఏం చేస్తాం? నేను లేకున్నా సెక్రటరీ తోటి దాన్ని ట్యాక్స్ ఫిక్స్ చేపిస్తాడు. గులగొట్టడానికి లేదు కదా. దాన్ని ఇప్పుడు రెగ్యులరేషన్ చేసుకుని ట్యాక్స్ ఫిక్స్ చేసి దాన్ని రెగ్యులరేషన్ నువ్వు పర్మిషన్ ఎక్కడ తీసుకున్నావు? ఇలా 2 గుండ్లాపోచంపల్లి 59 నుంచి సర్పంచ్ చుట్టుముట్టు ఊళ్ళ లీగల్ ఇల్లీగల్ ఉంటాయి. మా గుండ్లపోచంపల్లి 4-5 సర్పంచ్లు అయినా కానీ లీగల్ ఇల్లీగల్ లేఅవుట్లు గుండ్లపోచంపల్లిలో లేవు. 59 నుంచి పక్కకు వేరే విలేజ్లలో ఉన్నాయి. పేర్లేందుకు? మా తాన రికార్డు ప్రారంభంగా 100, 200 గజాలు 500 గజాలది పర్మిషన్ కాగితాలు మా తాన ప్రతి ఒక్కరికి జిరాక్స్ సెట్ పెట్టుకునే ఈవో ఇస్తాడు. నేను ఇంత పెద్ద సామ్రాజ్యము, ఇంత పెద్ద కమర్షియల్, ఒక్క పేపర్ ఎందుకు లేదు? నువ్వు రెగ్యులరేషన్ ఎందుకు చేసుకోవడం జరిగింది? ఎవరు చేసుకుంటారు? గరీబ్ వాళ్ళు చేసుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే మీలాంటి వాళ్ళక? బీఆర్ఎస్ పార్టీలో మంత్రి అయిందే గిందుక? దీన్ని ఆల్రెడీ కోర్టులో వేయడం జరిగింది. మొన్న మీరు అడిగిన క్వశ్చన్ ఏం అడిగారు? మొన్న వాడు చేసిన దొంగతనాలకు, ఆయన చేసిన దొంగతనాలకు, వాడు చేసిన బేకో ఫండ్లకు ఇలా కనబడతలేదా? ఇంత ప్రూఫ్ తోటి ఇప్పటి వరకు రాని ఇచ్చినా 4 ఎమ్మెల్యేలను పిలిచే, సీఎంఓ అధికారిని పిలిచే, కలెక్టర్ని పిలిచే, సిపిని పిలిచే ఒక్క చెట్టాన ప్రూఫ్ చూపిస్తాడా? వాళ్ళందరూ అందరూ పోస్టులలోనే ఎవరుగా వాళ్ళంగిట వినిపిస్తా. లైవ్లో తీసుకోండి, అడుగుదాం. మరి నీకు ఇంత తెలివేముంది? నువ్వు ఒక మాజీ మంత్రివి, నువ్వు నెల కాలే 2 నెలలు కాలే గులగొట్టి అంటారు. గులగొడితే నీకు చట్టం లేదా? కోర్టుకు పోయి స్టే తెచ్చుకోలేవా? నాది గులగొట్టిరు రేవంత్ రెడ్డి గులగొడతాడా? చట్టం గులగొడుతుంది. గదిగిట్ట తెలియదా? ఎట్లుందట నీది? కన్నతల్లి నిసబెట్టి మిండెన్ దగ్గరికి పోయింది అన్నట్టు శాస్త్రం ఉంది మోటుగా తెలంగాణ సాంప్రదాయంలో. అట్లా అంటే ఈ శాస్త్రం వినాలి. ఇది ఈ రకంగా పోతే తెలంగాణలో నీ కేసీఆర్ టికెట్ ఇచ్చే దేవుడు అని చెప్తివి. చంద్రబాబు నాయుడు మహా వెంకటేశ్వర స్వామి అంటివి. మళ్ళీ మిండెన్ దగ్గర ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరికి ఎందుకు పోతున్నావు? సాలే అంటివి. సాలే పోయి ముఖ్యమంత్రి అయ్యాను. ఆ ముఖ్యమంత్రి దగ్గర నువ్వెందుకు పోతున్నావు? రుబాబులో మాకు ఒక టికెట్ ఇవ్వలే, ఒక కౌన్సిలర్, ఒక సర్పంచ్ చేసిన టికెట్ ఇవ్వలే, ఒక్కరోజు నీ దగ్గరకు అడుగు పెట్టలే. నువ్వు అట్లా పెడతలేవు కదా. నేను ఓడడుగుతున్నా. మేడ్చల్ ప్రజలు నేను గెలిపించిన వాళ్ళు. నువ్వు కాంగ్రెస్ లోకి పోతే అభివృద్ధి అవుతుంది, కాంగ్రెస్ లోకి పోతే అభివృద్ధి అవుతుంది నన్ను ధర్నా చేస్తున్నా? నువ్వు చేసిన దొంగతనాలు, నువ్వు చేసిన తప్పుడు పనులకు రుబాబు మెయింటెనెన్స్ చేయి. 3 నెలలు కాలే చెంటలు పడుతున్నాయి. ఎందుకు? ఢిల్లీ పోవుడు, అక్కడ పోవుడు, ఒకదానికి స్టేట్ పోవుడు. ఏమనంటే ఆడ సక్సెస్ కాలే కాబట్టి, ఆడ ప్యాకేజ్ సక్సెస్ కాలే కాబట్టి నాకు ఆడ నేను కాలేజీ పని మీద పోయినా. ఇవన్నీ తెలియని వాళ్ళకి చెప్పాలి. ఎవరి టెన్షన్? మేము ఒక్కరోజు నువ్వు టికెట్ చేయకపోతే ఇలా స్ట్రిక్ట్గా ఉంటాం. 5 ఏళ్ళ మళ్ళీ ఎలక్షన్ వచ్చినాడే చూస్తాం. పొద్దున్న లేస్తే తండ్రి అంటావు, బావ అంటావు, బొమ్మడిది అంటావు, 90 మందిని చెప్తావు. దాన్ని మళ్ళీ రేవంత్ రెడ్డి దగ్గరికి పోతే నడుస్తలేదు. రేవంత్ రెడ్డి నేను ఒకటైనా నేను సాధారణంగా ఎందుకు తీసుకోడు? మనం మేడ్చల్కు రిసీవ్ చేసుకోవడానికి కోసం నీ ముఖమే చూడలే. సాలే అన్నావు, సాలేనే ముఖ్యమంత్రి అయ్యాడు. ఇలా నువ్వు దాన్ని కట్టడి చేసుకొని 5 ఏళ్ళు నీ దమ్ముంటే ఆవు. నాది గులగొడుతురు, నీ అధికారం అడ్డు పెట్టుకొని 90 పాపాలు చేసినావు. ఆ పాపాల తగ్గట్టు ఇది ఉంది. నా మీద నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు, నన్ను వ్యక్తిగతంగా ఆయన కించపరిచినందుకు 20 కోట్లకు నేను ఇల్లీగల్ కింద ఆయనకు డిఫర్మేషన్ కేసు కింద నోటీసు పంపిన. 20 కోట్లకు ఒక వ్యక్తిని అనమ్మగట ఒక సర్పంచ్ చేసిన ఆయన, ఒక మాజీ ప్రజెంట్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చేసేటి అన్ని ఏమంటారు చేసేటి అన్ని సకల సౌకర్యాలు సకల భోగాలు అన్నట్టుగా ఆయన చేసేటి అన్ని అవి. దానికి మీరు ఎప్పుడన్నా ఈ సాట్ మాటకు పోయి మళ్ళీ ఆయన అడగకూరు. మీకు దయచేసి చెప్తున్నా, ఎప్పుడన్నా ఉంటే లైవ్ కలపండి, లైవ్లో నాకు జవాబు చెప్పమన్నాను. 100% కోర్టుకు పోవడం జరుగుతుందాం.
ఈరోజు అతి త్వరలో నీకు సెంటర్కు ఏదైతే కేంద్ర దర్యాప్తులు ఏమేమి ఉన్నాయో అన్నిట్లలో నేను కంప్లీట్ చేయడం జరిగింది. 100% కాలేజీని కూలగొట్టడం జరుగుతుంది. ఆయన అందరితో పెట్టుకున్నాడు కాదు, ఈశ్వర్తో. ఇదే సుధీర్ రెడ్డి మీరు ఆర్టీవీలో మొన్న రేవంత్ రెడ్డి